శాస్త్రం గారికి మహిళా సంఘం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇచ్చేసిన మహిళలకు అందరికీ మహిళా సంఘం జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళలుగా చేయలేనిది అంటూ ఏమీ లేదు. ఎక్కడమ్మా మహిళ లేనిది? అన్ని చోట్ల ఉన్నదే కదా మహిళ. నాట్లు వేస్తాము, కలుపు తీస్తాము, నూర్పుడు కూడా చేసే పరిస్థితి మహిళలు చేస్తాం. అన్నింటిలో మహిళల ముందుగా ఉండే పరిస్థితి. డాక్టర్ అవుతుంది మహిళ, యాక్టర్ అవుతుంది, మినిస్టర్ అవుతుంది. అలాగే ప్రధానమంత్రి కూడా, మన ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కూడా అయ్యే పరిస్థితి. దేశ రాజకీయాల్లో మహిళలు కూడా ముందుగానే ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా మహిళలకి చిన్న చూపు, ఎందులో చూసినా సరే మహిళలకి చిన్న చూపు. రాజకీయాల్లో కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ మహిళలకి చిన్న చూపు చూసే పరిస్థితి. మహిళలుగా అన్నింటిలో మనం నారిస్తున్న మహిళల్ని అడిచివేసే ఈ ప్రభుత్వాలు ఈ స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలు పూర్తవుతున్నా సరే మహిళలు జీవితాలు అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి. కానీ ఈ రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల వివక్షత చూపుతుంది. ఎక్కడ చూసినా రక్షణ కరువైంది. ఎక్కడ చూసినా సరే చిన్నపిల్ల మొదలుకొని ముసలి వారి వరకు అత్యాచారాలు, మానభంగాలు జరిగే పరిస్థితి. దాన్ని అడ్డుకట్ట వేసే ఈ ప్రభుత్వాలు విఫలమయ్యాయి అనేసి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. సాధికారిత అనేసి ప్రభుత్వం చెప్తుంది. సాధికారిత ఏంటి? మహిళలకి ఎక్కడిస్తుంది ప్రభుత్వం? ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. అంతేకాదు ఈరోజు ఈ హత్యలు, మానభంగాలు జరగడానికి కారణం ప్రభుత్వాలే. మద్యం, మత్తు పదార్థాలు, అలాగే డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మే పరిస్థితి. ఈ ప్రభుత్వాలే మద్యాన్ని ఏరులై పాలించే పరిస్థితి. ఆ మద్యం మత్తులో ఎవరికి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. అది చెల్లా తల్లా అని చూసే పరిస్థితి కాదు. ఎవరైతే ఆ మద్యం మత్తులు ఎవరికైనా సరే ఏమైనా చేసే పరిస్థితి, అగైంచాల్సిన పరిస్థితి జరుగుతుంది. కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, అన్ని రంగాల్లో ముందుండాలి. సమాజం కోసం మహిళలు కూడా పాటుపడాలనేసి నేను మహిళా సంఘంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు మహిళలుగా మన పాత్ర ఎలా ఉంది, సమాజాన్ని మార్చే పరిస్థితుల్లో కూడా మహిళ ముందుండాలి. ఈ గిరిజన ప్రాంతంలో మహిళలు వెనకబడి ఉన్నాము. వెనకబడి కాకుండా మనం కూడా ముందంజన వేసి ఒక మహిళకైనా మార్చే పరిస్థితి చేయాలి. ఎక్కడైనా అన్యాయం జరిగితే అందరు కలిసి కట్టుగా ఉండి ఎదిరించే పరిస్థితి చేయాలి అనేసి మహిళా సంఘంగా మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు మహిళలు ఇంత 1973లో మహిళా సంఘం ఏర్పడి మహిళలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అనుబంధంగా ఇక్కడ ఈ అల్లూరి జిల్లాలో గిరిజన మహిళా సంఘం అనేసి పెట్టడం జరిగింది. అనుబంధంగా మహిళలుగా ఎక్కడ అన్యాయం జరిగినా చాలా కేసులు మేము ఈ 10 సంవత్సరాల పాటు చేసిన పరిస్థితి ఉంది. దుమ్మిరిగూడ, అలాగే అరకు, ఉక్కుంపేట, పాడేరు అత్యాచారాలు చేసి వాళ్ళని చేసిన తర్వాత మేము కేసులు పెట్టించి ఎన్నో కేసులు చేయడం అనేది కూడా జరిగింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కొంచెమే, కానీ లోన ఉంది అనేక అలాంటి వాళ్ళని చైతన్యం చేసి ముందుకు నడిపించే పరిస్థితి మేము చేస్తున్నాము. ఇంకా మహిళలందరూ కలిసి ఈ సమాజాన్ని ఎదుర్కొనే పరిస్థితి చేయాలని మీ మహిళలుగా మీకు నా విన్నపం. ఎందుకంటే ఈరోజు మహిళ లేనిదే ఏమీ లేదు. ఇంటి పని, వంట పని, ఉదయం నెక్స్ట్ నుంచి నైట్ పడుకున్నంత వరకు ఉదయం లేగాలి, ఇల్లు తుడవాలి, వంట చేయాలి, పిల్లలు క్యారేజ్ కట్టాలి, రోడ్డు క్యారేజ్ కట్టాలి, మళ్ళీ బట్టలు తుక్కోవాలి. ఈ రోజుల్లో మహిళలకి ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ 3 ఈ
ఉన్నారనుకోండి, తాపి పనికి వెళ్తారు అందరు మహిళలు పురుషులు. మేస్త్రికి విధులు పెట్టిస్తే మగవాడి ఆడది మగ కూలికి వెళ్ళిన తర్వాత మగవాడికి 500 ఇస్తారు, ఆడదానికి 300 ఇచ్చే పరిస్థితి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మహిళలు అనుసరించే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి మహిళలందరూ ఏకమై ఇంకా చైతన్యం కావాలి, మహిళలందరూ కాపాడుకోగలిగే పరిస్థితి కలుగుతుంది. కాబట్టి మనం అందరూ ఐక్యంగా ఉండి భవిష్యత్తులో మహిళల కోసం పోరాటం చేయాలనేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన ఎస్ఐ గారు మహిళలను ఉద్దేశించి ఒక 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.